ఏముంటాయి ఎక్కువ కష్టాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి? వరి వ్యవసాయంలో ఉన్న కష్టాలు, నాకు వచ్చిన కష్టాలు, నేను కొత్తగా వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసిన నాకు వచ్చిన కష్టాలు చూపిస్తాను చూడండి సార్. ప్రదీప్ సార్, దమ్ములు పెట్టాం, వర్షాలు పడ్డాయి, దమ్ములు అయిపోయినాయి, ఇంకా ఉడిసేయడం కంప్లీట్ అయిపోయింది అనగానే ఇంకా మళ్ళీ వర్షాలు పడక ఇలాగ పగుళ్ళు వచ్చి మా యొక్క పంట ఎలా అయిపోయిందో ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ వచ్చే సమస్య ఇది. తర్వాత కొన్ని రోజులకి మరొక సమస్య వస్తుంది సార్. అదే పంట మళ్ళీ వర్షాలు ఎక్కువయ్యి ఈ విధంగా వరిసేను మునిగిపోద్దండి. మునిగిపోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి. అలా మునిగిపోయిన పంటని మళ్ళీ ఎక్కువ గుండలేసి మందులు కొట్టి మెల్లిగా ఇక్కడికి తీసుకొస్తామండి. కోత వరకు కోత కోసేసారు కదా, ఇంకేముంది, దెబ్బలు పెట్టేస్తారు, మీ చేతికి ఇంకా మీ పంట వచ్చేసినట్టు కదా అనుకుంటాం కదండి. సడన్గా ప్రకృతి మాతోని ఎలా ఆడుకుంటుందంటే అప్పటి వరకు లేని వర్షాలు మా కోతలు అయిపోయిన వెంటనే ఇలా వస్తాయి. నాన్ స్టాప్గా వారం రోజులు ఒకటే ముసురు పెట్టింది. ముసురు పెట్టడం వల్ల అప్పటికే పండిపోయి ఉన్న వరిసేను మొత్తం మొలకలు రావడం స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మొలకలు రాకుండా ఉండడం కోసం మేము ఉప్పు నీరు కొట్టడం చెయ్యాలి. ఉప్పు నీరు కొట్టిన తర్వాత అదంతా వరిసేని ఒడ్డుకి మోసి పొలాలంటూ ఉన్న వరిసేని గుడ్లకి తీసుకొచ్చి గుడ్లలో పలాసగా ఎండబెట్టి మళ్ళీ దాన్ని ఈ విధంగా తెచ్చుకోవాలి. ఇప్పటికి ఇలా పలాసగా వారం రోజులు నాన్ స్టాప్ కొట్టేసరికి ఇలా అయిపోయిందండి మా వరిసేని. దాన్ని ఆ పైన గుడ్లకి మోసం, ఈ కిందన పండేది పొలం అంటారు, జొన్నసేను పండేది గుడ్లు అంటాం మా భాషలో, మాది విజయనగరం డిస్టిక్. పెట్టుబడి పెట్టండి అయితే పంట పండదు, లాస్ట్కి వచ్చేసరికి ఆ పెట్టుబడి పెట్టినంత కూడా రాదు మనకు. ఆ కష్టం మొత్తం పోయి నాకు మిగిలేది నా పెట్టుబడి వచ్చిందండి ఆ ఇయర్ అయితే. నాకు వేసిన దగ్గర నుంచి ఆ ప్రకృతితోనే పోటీ చేయాలి.